హలో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. మా ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను ఫాలో అవుతున్నారు. ఇది మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మేము ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్లన్నిటినీ క్రోడీకరించి వాటితో మీ క్లాసులు తయారు చేస్తున్నామండి. ముఖ్యంగా గ్రూప్ 2 చదివే అభ్యర్థులకు ఉపయోగపడేలాగున మా క్లాసులు ఉంటున్నాయని ఆశిస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్లో వస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని పరిచయం చేయండి. తద్వారా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కనుక ఈ పని చేస్తారని ఆశిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. మనం ఈరోజు ఇండియన్ ఎకానమీలోంచి భారతదేశ పన్నుల వ్యవస్థ గురించి తెలుసుకుందాం. భారతదేశ పన్నుల వ్యవస్థలో ముఖ్యమైన పన్నులు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోయేవి కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు. ఇవి ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులుగా ఉన్నాయి. ముందుగా ప్రత్యక్ష పన్నులు ఏంటో చూద్దాం. తర్వాత పరోక్ష పన్నుల గురించి తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయంపై పన్ను గురించి తెలుసుకుంటాం ఈ వీడియోలో. అలాగే కార్పొరేషన్ ట్యాక్స్, ఆదాయంపై విధించే పన్నుల్లో ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, వడ్డీ పన్ను, వ్యయంపై పన్ను గురించి తెలుసుకుంటాము. అలాగే రెండవదిగా ప్రత్యక్ష పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి వాటిలో సంపద, ఆస్తులపై విధించే పన్నులు గురించి తెలుసుకుంటాం. వాటిలో సంపద పన్ను, ఎస్టేట్ డ్యూటీ మరియు గిఫ్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే వస్తు సేవలపై విధించేటువంటి పన్నులు, ఇక్కడి నుంచి పరోక్ష పన్నులు స్టార్ట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో వస్తువులు సేవలపై పన్నులు ఏమంటే కస్టమ్స్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను మరియు ఇతర పన్నులు. ఇతర పన్నుల్లోకి వచ్చేలేక సంభావన పన్ను గురించి, టోబిన్ ట్యాక్స్ గురించి, ఎఫ్బిటి గురించి, ట్రాన్స్లేషన్ ట్యాక్స్ అంటే బ్యాంకులోని క్యాష్ని ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు దీన్ని విధించడం జరుగుతుంది. నల్లధన నిరోధానికి దీన్ని విధిస్తారన్నమాట. అలాగే పోల్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. పోల్ ట్యాక్స్ అంటే సంపద, ఆదాయంతో సంబంధం లేకుండా సమాజంలో అందరిపై విధించే ట్యాక్స్ను పోల్ ట్యాక్స్ అంటారు. దీని గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి తెలుసుకుంటాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, అవి కూడా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఉన్నాయి కదా, అవి ఏంటో మనం తెలుసుకుంటాం. అలాగే జిఎస్టీ ఒక కీ రోల్ ప్లే 2017 జూలై 1న స్టార్ట్ అయింది కదా భారతదేశంలో. అన్ని ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు మెర్జ్ చేసి జిఎస్టీని ప్రవేశపెట్టారు. వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఆదాయంపై విధించే పన్నులు. ఆదాయంపై విధించే పన్నుల్లో ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే కేంద్రం విధించే పన్నుల్లో ఆదాయ పన్ను ఒకటి. వ్యక్తులు, సంస్థలపై విధించే పన్నును ఆదాయ పన్ను అంటాము. ఇది ప్రత్యక్ష పన్ను మరియు కేంద్ర ప్రభుత్వం చేత విధించబడుతున్నటువంటి పన్ను. ఆదాయ పన్ను గురించి ముందు మన ఛానల్లోనే ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని మీరు చూసినట్లయితే ఆదాయ పన్ను గురించి పూర్తి విశ్లేషణ చూస్తారు. దానిలో 2020 బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబుల గురించి కూడా వివరించడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదాయ పన్ను అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుందండి. ఇది ప్రత్యక్ష పన్ను. జిఎస్టీ వచ్చినాక ఆదాయ పన్ను ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను కాబట్టి పరోక్ష పన్నుల మీద కొంత ప్రభావం పడటం వల్ల అవి లేవు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఆదాయ పన్నును మనం
ఇవి ఎవరి మీద విధిస్తారని తెలుసుకున్నాం. ఆదాయ పన్ను వచ్చేలకి వ్యక్తుల మీద విధిస్తారు. కార్పొరేషన్ పన్ను వచ్చేలకి కంపెనీ ఆదాయాలపై విధించే పన్నును కార్పొరేషన్ పన్ను అంటారు. ఇది 1953 వరకు సర్ ట్యాక్స్ అని పిలిచేవారు దీన్ని, కార్పొరేషన్ ట్యాక్స్ని. తర్వాత 1954లో ఏం జరిగిందంటే జాన్ మత్తయ్య కమిటీ సిఫారసుల మేరకు కార్పొరేషన్ ట్యాక్స్ అని దానికి పేరు మార్చడం జరిగింది. 2005-6 సంవత్సరాల నుండి అప్పుడు పన్నుల వ్యవస్థ మీద, భారత పన్నుల వ్యవస్థ మీద ఏర్పాటు చేసిన విజయ కేల్కర్ కమిటీ సిఫారసుల మేరకు కార్పొరేషన్ ట్యాక్స్ ఎంతగా విధించారంటే 30%గా విధించడం జరిగింది. 1919 వచ్చేలకి మనకి ఒక ప్రముఖమైన సంఘటన జరిగిందండి. అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది కదా. ఆ కార్గిల్ యుద్ధం నుండి ఈ ట్యాక్స్ 10% మాత్రమే విధించడం జరుగుతుందన్నమాట. అంటే 30% నుంచి 10% విధించారు. ఇక 2011-12 బడ్జెట్లో సర్ఛార్జ్ను, ఇక్కడ సర్ఛార్జ్ అనేది 7.5గా ఉండేది. కార్పొరేషన్ పన్ను మీద సర్ఛార్జ్ 7.5గా ఉండేది. అయితే దాన్ని 2011-12లో 5%కి తగ్గించారు. ఇక 1956 కింద నమోదు చేసుకున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు ఈ కార్పొరేషన్ పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే 1956 కింద నమోదు చేసుకున్న ప్రభుత్వ సంస్థలు కానీ మరియు ప్రైవేట్ సంస్థలు కానీ. ఆదాయ పన్ను చట్టం 1961 ఏం చెబుతుందంటే ఏదైతే సంస్థలు కంపెనీలు ఉన్నాయో 250 కోట్లు టర్నోవర్ చేస్తున్నాయంటే వాటికి 30% ట్యాక్స్ విధించడం జరుగుతుంది. ఇక మనం 2020 బడ్జెట్లో ఈ కార్పొరేషన్ ట్యాక్స్ స్లాబ్ల గురించి తెలుసుకుంటే, అక్కడ బడ్జెట్లో ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ ఉంది కదా, 2020 ఆర్థిక సంవత్సరం అన్నమాట. అంటే ఆర్థిక సంవత్సరం అంటే మీరు మీ ఆదాయాన్ని సంపాదించిన సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. అలాగే అసెస్మెంట్ ఇయర్ అంటే మరోవైపు దాఖలు చేయవలసిన తరువాత సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. 2020 బడ్జెట్లో అయితే ప్రస్తుత కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత ఉందంటే 2020 బడ్జెట్కి వచ్చేలాగా దాన్ని 22% వరకు తగ్గించారన్నమాట. అదివరకు ఉన్నటువంటి ఆ ట్యాక్స్ 30% ఏదైతే ఉందో ఆ 30% నుంచి 22% వరకు తగ్గించడం జరిగింది. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈ అక్టోబర్ 1 అంటే ఈ ఏడాది బడ్జెట్లో ఏమని చెప్పారంటే, ఈ ఏడాది అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అవి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకుంటే 15% కార్పొరేట్ పన్ను వర్తిస్తుందన్నమాట. సర్ఛార్జెస్ కలిపితే వాటికి అది 17.1%గా ఉంటుంది. అదే ఇది వరకు వాటికి అంటే అక్టోబర్ కంటే ముందుగా ఉన్నటువంటి వాటికి యథావిధిగా 22% కదా, దానికి సర్ఛార్జెస్ ఇవన్నీ కలిపితే 29.12% ఉందండి. ఈ కార్పొరేషన్ ట్యాక్స్లోనే మ్యాట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. ఇది అమెరికాలో ప్రారంభించారని మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఈ మ్యాట్ను భారతదేశంలో 1996-97లో పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంటే ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, మినహాయింపుల కారణంగా ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు చెల్లించాల్సిన కనీస పన్నుని ఏమన్నానంటే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్. కొత్తగా ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు 15% పన్ను రేటు విధానాన్ని ఇక్కడ విస్తరించడం జరుగుతుందన్నమాట. భారతదేశంలోని ప్రస్తుత కార్పొరేట్ పన్ను రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువ పన్ను రేట్లుగా ఉన్నాయి. కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ప్రపంచ దేశాల్లోనే కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఈ భారతదేశంలోనే చాలా తక్కువగా ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏదైనా హోల్డింగ్ కంపెనీలు ఉన్నాయి కదా, తన అనుబంధ సంస్థల నుంచి డివిడెంట్లు పొందినప్పుడు ఆ మేరకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నమాట. డివిడెంట్ పొందినప్పుడు ఇక మనం చూస్తే
ఆదాయంపై విధించేటువంటి పన్నుల్లో వడ్డీ పన్ను అనేది తర్వాత పన్నుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వడ్డీ పన్ను అంటే ఏంటంటే వడ్డీ పన్ను చట్టం 1974 ప్రకారం వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీపై దీన్ని విధిస్తారు. బ్యాంకులు, ప్రభుత్వ విత్త సంస్థలు, విత్త కంపెనీలు దీన్ని చెల్లిస్తాయి. 2001 నుండి ఈ వడ్డీ పన్ను అనే విధానాన్ని రద్దు చేయడం జరిగిందనమాట. ఇక్కడ చాలా సింపుల్గా మనం ఆలోచిస్తే ఏం లేదండి, వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీపై దీనిని విధిస్తారు. ప్రభుత్వ విత్త సంస్థలకు కూడా దీనికి వెసులుబాటు ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ ఆదాయ పన్నులోనే ఆదాయంపై విధించే కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల్లోనే వ్యయంపై పన్ను అనేది దాన్ని కాల్టర్ మరియు టిటి కృష్ణమాచారి సూచన మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యయ పన్ను చట్టం 1987 ప్రకారం దీన్ని ఇప్పుడు విధిస్తున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికై 1993 నుండి దీన్ని రద్దు చేశారు. ఈ వ్యయంపై పన్ను అంటే మనం ఏదైనా సందర్శనా స్థలాన్ని సందర్శించినప్పుడు అక్కడ మనం దాన్ని చూడటానికి మనం వ్యయపరిచేటువంటి ఆదాయం డబ్బు డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుపై కూడా పన్ను విధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీన్ని పర్యాటక రంగ అభివృద్ధికై 1993 నుండి రద్దు చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత సంపదపై విధించే పన్నుల గురించి మనం చూసినట్లయితే సంపదపై పన్నుల్లో ముఖ్యంగా మొట్టమొదటిది సంపద పన్ను. నికోలస్ కాల్డర్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం 1957లో సంపద పన్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వపు అదనపు రాబడి కోసం సంపద పన్నులను సూచించిన కమిటీ ఏదంటే కాల్డర్ కమిటీ. సంపద పన్ను అనేది ఎలాంటిది? దాని స్వభావం ప్రత్యక్ష పన్ను అనమాట. ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్గా విధించేటువంటి ట్యాక్స్. రెండోది ఏంటి? పురోగామి పన్ను. పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగితే దాన్ని పురోగామి పన్ను అంటారు. వ్యక్తులు, ఉమ్మడి ఆస్తులు, ఆస్తి గల కుటుంబాలు, కంపెనీలు, వాళ్ళ దగ్గర పేరుకుపోయి ఉన్నటువంటి సంపద ఆస్తులపై విధించేటువంటి పన్నుని సంపద పన్ను అంటారు. ప్రస్తుతం భారతదేశంలో సంపద పన్ను ఉందా లేదా అని మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం అది లేదు, అది తీసివేయటం జరిగింది. నెక్స్ట్, బహుమతి పన్ను. బహుమతి పన్ను వచ్చేలేకి మనకి బహుమతిపై విధించేటువంటి పన్ను ఇది. ఎవరైతే 1958 నుండి దీన్ని ప్రవేశపెట్టారు. ఎవరైతే బహుమతి ఇవ్వాలనుకున్న దాత ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 రూపాయల కంటే 50,000 కానీ 50,000కు మించి కానీ ఏదైనా బహుమతి ఇచ్చినట్లయితే దాని మీద 10% పన్ను చెల్లించాలి అన్న నిబంధనను పెట్టింది. అయితే మొదట దీనిని బహుమతి దాతపై విధించేవారు. 1991 సంవత్సరం నుండి బహుమతి గ్రహీతపై దీన్ని విధించడం జరుగుతుంది. ఆదాయం తక్కువగా ఉండటం వల్ల యశ్వంత్ సిన్హా దీన్ని రద్దు చేశారు. నెక్స్ట్, ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అంటే బాగా ఆస్తులు సంపాదించి ఎవరైతే ఆస్తులు కూడబెట్టుకొని ఉంటారు వాళ్ళకి వారసులు ఉండరు. అంటే వాళ్ళకి ఎవరు వారసులు ఉండకపోవటానికి కారణాన వాళ్ళ ఆస్తులు అలానే ఉండిపోతాయి. అలా ఉన్నటువంటి ఆ ఎస్టేట్స్ని, ఆ ఆస్తుల్ని ప్రభుత్వ పరం చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఎస్టేట్ డ్యూటీ అనేది ఆ విధంగా ఉంది. దీన్ని కూడా 1953లో ప్రవేశపెట్టారు. దీనికి మరొక పేరు ఏంటంటే మరణ సుంకం లేదా వారసత్వ సుంకం అని. ఇది 1985 విపి సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్టేట్ సుంకాన్ని లేదా ఎస్టేట్ డ్యూటీని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్, వస్తు సేవలపై విధించేటువంటి పన్నుల గురించి చూద్దామండి. కస్టమ్స్ డ్యూటీ. ఫస్ట్ మనం చూసినట్లయితే కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటంటే ఎగుమతి దిగుమతులపై విధించేటువంటి పన్నును
కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఇక్కడ నుండి మనకి పరోక్ష పన్నులు అనేవి స్టార్ట్ అవుతాయండి. దీన్ని రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి దిగుమతిపై పన్ను, రెండు ఎగుమతిపై పన్ను. దిగుమతి అంటే మనం ఇక్కడ తయారు చేసుకున్న విదేశాల్లో తయారు చేసుకున్న వస్తువులను మనం దిగుమతి చేసుకోవటం. ఎగుమతి అంటే ఇక్కడ తయారు చేసుకున్న వస్తువులను అక్కడికి పంపించడం. దిగుమతిపై పన్నుని ఎందుకు విధించారంటే స్వదేశీ పరిశ్రమలకు రక్షణకు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయో వాటి రక్షణ కొరకు దిగుమతిపై పన్నును కేంద్ర ప్రభుత్వం విధించడం జరుగుతుంది. అలా ఎగుమతిపై పన్నును ప్రభుత్వ రాబడిని పెంచేందుకు, దేశంలో వస్తువుల లభ్యత కల్పించేందుకు దీన్ని విధిస్తారు. అంటే మనం మేడ్ ఇన్ అమెరికా అని, మేడ్ ఇన్ జపాన్ అని, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని, ఇవన్నీ మనం కొన్ని మనకు ఇక్కడ ఉత్పత్తి కాని వస్తువులను మనం తెచ్చుకుంటున్నాం కదా, ఆ వస్తువులన్నీ ఎగుమతి సుంకం వాటి మీద కేంద్ర ప్రభుత్వం విధించిన తర్వాత ఇక్కడికి చేరుకుంటాయి. తర్వాత కేంద్ర ఉత్పత్తి సుంకం. ఏదైనా కంపెనీ ఇక్కడ ఎవరైనా ఏదైనా సంస్థ కానీ వస్తువును ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిపై విధించే సుంకాన్ని కేంద్ర ఉత్పత్తి సుంకం అంటారు. ఈ ఉత్పత్తి సుంకాన్ని భారత్లో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదంటే 1894 సంవత్సరం. మొదటగా మనం చూసినట్లయితే ఈ ఎక్సైజ్ సుంకాన్ని పత్తి మరియు నూలు మీద 1894లో విధించడం జరిగింది. మొదటగా ఎక్సైజ్ సుంకం 2006, 2007 ముందు వరకు కేంద్ర పన్ను రావడంలో ఎక్సైజ్ సుంకానిదే మొదటి స్థానంగా ఉండేది. దీని ద్వారా వచ్చే ఆదాయం 10వ ఫైనాన్స్ కమిషన్ ఏమని చెప్పిందంటే 47.5% రాష్ట్రాలకు విధించాలని చెప్పింది. అప్పుడే 4th ఫైనాన్స్ కమిషన్ దీని గురించి ఈ విధానం మార్చారు. కేంద్రంలో ఎక్సైజ్ సుంకాలు ఈ విధంగా ప్రవేశపెడుతున్నాయి. తర్వాత విలువ ఆధారిత పన్ను. విలువ ఆధారిత పన్ను అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే వ్యాట్. తొలుత దీనిని 1918లో F.von సీమన్స్ అనే ఆయన జర్మనీలో ప్రవేశపెట్టడం జరిగిందండి. కానీ అక్కడ ఆలోచన వచ్చింది, కానీ మొదట ఫ్రాన్స్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రాన్స్లో స్టార్ట్ చేశారనమాట. అసలు దీని స్వభావం ఏంటంటే అమ్మకపు పన్ను ఉంది కదా, ఆ అమ్మకపు పన్నుపై విధించేదే వ్యాట్. అమ్మకపు పన్నుకి వ్యాట్కి ఉన్న తేడా ఏమిటంటే వ్యాట్ విధానంలో ఒక వస్తువు పైన చెల్లించే పన్ను ఒకే దశలో లెక్కించబడకుండా వివిధ దశలో లెక్కించబడుతుంది అనమాట. అదే వ్యాట్. భారత్లో వ్యాట్ను తొలిసారిగా 1978లో ఎల్కే జ్యూ కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టారు. రాజా చల్లయ్య మరియు మన్మోహన్ సింగ్లు కూడా వ్యాట్ ఆవశ్యకతను నొక్కి వక్కాణించి చెప్పారన్నమాట. తర్వాత దేశంలో వ్యాట్ను అధికంగా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే 2003లో హర్యానా. ఇది 2003 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సేవా పన్ను గురించి మనం చూద్దామండి. నెక్స్ట్ సేవా పన్ను అంటే ఏంటి, మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవటానికి రాజా చల్లయ్య కమిటీ ఏం చేసిందంటే సేవా పన్ను సిఫారసు చేసిందనమాట. అంటే హాస్పిటల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటువంటి సేవకి కొంత ధనం ఇస్తాం కదా, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వమే ఆ ట్యాక్స్ వసూలు చేస్తుంది అనమాట. దీన్నే సేవా పన్ను అంటారు. దీన్ని రాజా చల్లయ్య కమిటీ సేవా పన్ను సిఫారసు చేసింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1994-95లో 3 సేవలు అంటే టెలికాం, బీమా, స్టాక్ బ్రోకర్స్పై సేవా పన్ను విధించడం జరిగిందనమాట. ఇక దీనిలో ఇతర పన్నులు ఏమున్నాయని మనం చూసినట్లయితే సంభావన పన్ను. రాజా చల్లయ్య కమిటీ దీన్ని సిఫారసు చేయడం జరిగింది. ఇది కూడా చిల్లర వ్యాపారులపై కొద్ది మొత్తంలో పన్ను విధించడంతో వల్ల ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని రాజా చల్లయ్య కమిటీ సంభావన పన్నును విధించడం జరిగింది. తర్వాత టోబిన్ ట్యాక్స్ అంటే నోబెల్ బహుమతి పొందినటువంటి
టోబిన్ ప్రకారం అంతర్జాతీయ లావాదేవీలన్నిటిపైన పన్ను విధిస్తే ఆ దేశానికి పన్ను ఆదాయం పెరుగుతుంది అని ఆయన తెలియపరిచాడు. అదే టోబిన్ ట్యాక్స్ అన్నారు. ఎఫ్బిటి అంటే ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలైన టీఏ, ట్రావెలింగ్ అలవెన్స్, డిఏ, బోనస్, ఇతర అలవెన్సులపై విధించే పన్నును ఎఫ్బిటి అంటారు. ఇది 2009-10 సంవత్సరంలో దీన్ని రద్దు చేయటం జరిగింది. ఇక రాష్ట్రం విధించేటువంటి పన్నులు ఇవి కూడా ప్రత్యక్ష పన్నులుగాను మరియు పరోక్ష పన్నులుగా ఉంటాయి. పరోక్ష పన్నులన్నీ జిఎస్టీలో కలిసిపోయినాయి. ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి. అయితే పాత పన్నుల వ్యవస్థను మనం ముందుగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తర్వాత జిఎస్టీ గురించి చెప్పుకునేటప్పుడు పాత పన్నులకు జిఎస్టీకి ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకుంటాం. మొదటగా చూస్తే రాష్ట్ర అమ్మకపు పన్ను వ్యాట్, ఇది పరోక్ష పన్ను, అనుపాత పన్ను. ఆదాయం హోదాలతో సంబంధం లేకుండా పన్ను రేటు గల వ్యవస్థను ఏమన్నాము, అనుపాత పన్ను అంటాం. దీనిలో సాధారణ అమ్మకపు పన్ను అనేది ఉంది. అన్ని వస్తువుల అమ్మకాలపై విధించే పన్ను సాధారణ అమ్మకపు పన్ను అంటారు. అలాగే ఎంపిక చేసిన వస్తువులపై విధించే అమ్మకపు పన్ను. సామాజిక శ్రేయస్సు దృష్ట్యా కొన్ని వస్తువుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ పన్ను విధిస్తారు. ఉదాహరణకు మద్యపానీయం, సిగరెట్లు వంటి వాటిపైన. మూడోది టర్నోవర్ పన్ను. టర్నోవర్ పన్ను అంటే వస్తు సేవల మొత్తం అమ్మకాల విలువ మీద విధించే పన్నును టర్నోవర్ పన్ను అంటారు. ఏకస్థాన, బహుళ స్థాన అమ్మకం పన్ను అంటే ఉత్పత్తిదారుని నుంచి వినియోగదారునికి ఒక వస్తువు చేరే ప్రక్రియలో ప్రతి దశలో లేదా కొన్ని దశలలో అమ్మకంపై పన్ను విధించితే దానిని బహుళ స్థాన అమ్మకం పన్ను అంటారు. ఏదో ఒక దశలో మాత్రమే అమ్మకం పన్ను విధించబడితే దాన్ని ఏకస్థాన అమ్మకం పన్ను అంటారు. టోకు వర్తకుల అమ్మకం పన్ను లేదా చిల్లర వర్తకుల అమ్మకం పన్ను. దీంట్లో ఏంటంటే ఉత్పత్తిదారుని వద్ద కానీ టోకు వర్తకుని అమ్మకాలపై కానీ అమ్మకం పన్ను విధించబడితే దానిని టోకు వర్తకుల, చిల్లర వర్తకుల అమ్మకాలపై విధించే పన్ను అని చెప్పుకోవచ్చు. కలిపిన విలువ పన్ను. ఒక సంస్థ లేదా ఒక వస్తువును కొంత ధరకు కొనుగోలు చేసి కొంతకాలం నిల్వ ఉంచి తర్వాత అమ్మినప్పుడు దాని అమ్మిన విలువ కొన్న విలువ కంటే ఎక్కువగా ఉంటే ఆ తేడాను అదనంగా కలపబడిన విలువ అంటారు. ఈ అదనంగా కలపబడిన విలువపై పన్ను విధించినట్లయితే దానిని కలిపిన అమ్మకపు పన్ను అంటారు. తర్వాత స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదండి. రాష్ట్ర ఎక్సైజ్ సుంకం. ఆల్కహాలు, నల్ల మందుపై ఎక్సైజ్ సుంకం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మోటార్ వాహనాలపై పన్ను. నెక్స్ట్, మోటార్ వాహనాలపై రవాణా వస్తువులపైన, ప్రయాణికులపైన విధింపబడేటువంటి పన్నును మోటార్ వాహనాలపై పన్ను అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జీవితకాల పన్నుగా ఉందన్నమాట, లైఫ్ ట్యాక్స్. ఇంకా స్టాంపులు, రిజిస్టర్లు, హుండీలు, బీమా పాలసీలు, వాటాలు, బదిలీలు, డింబరేచర్లు మొదలైన వాటి మీద స్టాంప్ డ్యూటీ విధిస్తారు. ఇది వ్యయంపై విధింపబడే పరోక్ష పన్ను. సినిమాలు, నాటకాలు, సర్కస్లు, క్రీడలు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇక మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు మనం చెప్పుకున్న పన్నుల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదాయ పన్ను గురించి కానీ, కార్పొరేషన్ పన్ను గురించి కానీ, వ్యాట్ గురించి కానీ అడగవచ్చండి. ఇక ఈ జిఎస్టీ గురించి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ మాత్రం, 1 లేదా 2 క్వశ్చన్లు మాత్రం తప్పకుండా వస్తాయి. ఈ జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీని 3 విధాలుగా విభజించారు. ఏ విధంగా అంటే ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అని విభజించారు. ఎస్జిఎస్టీ ఇవి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తయారైనటువంటి వస్తువును వేరే రాష్ట్రం వ్యక్తి కొన్నట్లయితే ఆ రాష్ట్రం అలాంటి వస్తువుపై విధించేటువంటి పన్నును ఐజిఎస్టీ అంటాము. ఇంకా జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి మనం చూసినట్లయితే చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యే మెథడ్లో ఎలా చెప్పాలి అని ఆలోచన చేస్తున్నానండి.
ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే అసీం దాస్ గుప్తా కమిటీ సిఫారసుల మేరకు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలను మినహాయించి ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల్లో వ్యాట్ 1/4/2000 వ్యాట్ జిఎస్టీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే జూలై 1, 2017 సంవత్సరం నుంచి స్టార్ట్ అవటం జరిగింది. ఈ పన్ను విధానంలో పారదర్శకత ఎక్కువగా ఉండే కారణాన అవినీతికి అవకాశం తక్కువ కనుక గమ్యస్థానంలో విధించబడుతుంది, విక్రయ స్థానంలో విధింపబడుతుంది. వస్తు సేవల పన్ను జిఎస్టీ బిల్లుకు ఆమోదం ఎలా లభించిందంటే జిఎస్టీకి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ 2015 మే 6న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రాలు, కేంద్రం వస్తు సేవల పన్ను వసూలుకు వీలు కల్పిస్తుంది. సేవల పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంప్ డ్యూటీ, ఎంట్రీ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్లను వస్తు సేవల పన్నులు కల్పిస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను వ్యవస్థను అమలు చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 2016 ఆగస్టు 3న ఏం జరిగిందంటే రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. జిఎస్టీ అనేది ఒక రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున దేశంలోని 29 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి కూడా. ఇక కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ మండలి గురించి చూస్తే దీనిలో జిఎస్టీ ఈ మండలిలో కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉంటాడు మరియు రాష్ట్రాల ఆర్థిక మంత్రులందరూ సభ్యులుగా ఉండటం జరుగుతుందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వ పన్నులు ఈ జిఎస్టీ వచ్చినాక రద్దు అయ్యేది ఏంటంటే కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను అనేవి కేంద్ర పన్నులు రద్దు అయిపోతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఏం రద్దు అవుతాయి అంటే రాష్ట్రానికి సంబంధించి వ్యాట్, కేంద్ర అమ్మక పన్ను, విలాస సుంకం, ప్రవేశ పన్ను, వినోద పన్ను, స్థానిక సంస్థలు విధించే పన్నులు, కొన్ని ప్రకటనలపై పన్ను, కొనుగోలు పన్ను, లాటరీలు, పందెం, జోదంపై విధించే పన్ను ఇవన్నీ రద్దు అవుతాయి. ఇక జిఎస్టీ రేటు గురించి మనం చూసినట్లయితే ఈ వ్యాట్ విధానంలో అన్నిటికీ ఆదాయ పన్ను విషయంలో స్లాబ్స్ ఉన్నాయి కదా, 7 స్లాబ్స్ కూడా 5 రకాలుగా ఉన్నాయండి. అవి చూసినట్లయితే 0% అనేది ఈ వస్తువులను వాడేవాళ్ళు ఎలాంటి ట్యాక్స్ అంటే 0% అంటే ట్యాక్స్ లేదనమాట, 0% అనమాట ఏ కూరగాయలు పళ్ళకు సంబంధించి. ఇక 5% స్లాబ్ కిందకి వచ్చేటువంటి వస్తువులు ఏంటంటే వైడ్లీ యూజ్డ్ ఐటమ్స్, ఆయిల్స్, డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ 5% స్లాబ్ కిందకి వస్తాయి అనమాట. వీళ్ళు ఆయిల్స్కి సంబంధించి కానీ డ్రింక్స్కి సంబంధించి కానీ మనం పన్ను 5% చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 12% స్లాబ్ కిందకి వచ్చే అంటే 12 and 18% స్లాబ్కి వచ్చేలేకి సాధారణమైన ఆరోగ్య సంబంధ సేవలకు సంబంధించిన వారు వస్తారన్నమాట. నెక్స్ట్ 28%కి వచ్చేలేకి లగ్జరీ ఐటమ్స్ అన్నీ వస్తాయి. మనకి జిఎస్టీ ఉన్నప్పుడు జిఎస్టీ తరువాత పరిస్థితి ఎలా ఉందో ఆ పన్ను విధానం జిఎస్టీ లేకముందు ఎలా ఉండిద్దంటే నాన్ జిఎస్టీలో చూడండి, ఒక వస్తువును 100 రూపాయలకి తయారు చేస్తే ఆ తయారీదారుడు దాని మీద 10% దానికి ట్యాక్స్ 10% పడుతుంది కదా, అప్పుడు ఆ వస్తువు రేటు మనం చూసినట్లయితే 110 రూపాయలు అవుతుంది. ఆ 110 ఆ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే దళారికి అమ్ముతాడు 110 రూపాయలకి. అతను ఒక 30 మార్జినల్గా పెట్టుకొని ఆ 30 ప్లస్ 140కి 14% కలిపితే 154% పన్ను అవుతుంది. అలాగే 150 తర్వాత దళారు ఏం చేస్తాడంటే హోల్సేల్ వ్యాపారికి అమ్ముతాడు. ఆ హోల్సేల్ వ్యాపారి ఆ 154 రూపాయలకి మళ్ళీ మార్జిన్ 20 రూపాయలు యాడ్ చేస్తూ 154 20 174కి 10% అంతా 17.4% అట్లా చూస్తే 191.4% దాని రేటుగా నిర్ణయింపబడుతుంది. ఈ 191.4 ప్లస్ మళ్ళీ 10% అతను ఒక మార్జినల్ ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా ట్యాక్స్ రూపం ఉంటుందన్నమాట.
అంతేకాకుండా ఇది జిఎస్టీకి అమలు వచ్చినప్పుడు, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చినప్పుడు ఏదైతే 100 రూపాయలు కొన్నాడో వస్తువు, ఆ వస్తువుపై 10% పన్ను విధించినట్లయితే 110 రూపాయలు అవుతుంది. అలాగే 110 రూపాయల వస్తువు కొన్నటువంటి ఆ వ్యక్తి, ఆ దళారి ఒక 30 రూపాయలు మార్జినల్ వేసుకున్నట్లయితే ప్లస్ దానికి అంటే ఇక్కడ ఆ 30 రూపాయలకే పన్ను పడుతుంది, ట్యాక్స్ పడుతుంది అనమాట. ఎంత? 3%. అప్పుడు ఎంత అయింది? 143 రూపీస్ అయింది. ఆ 143 రూపీస్కి 20% మార్జినల్గా విధించుకొని అతను 2%కి, అంటే ఆ 20 రూపాయల మీదే పన్ను 2% పడుతుంది. మొత్తం కలిపి 165 రూపాయలు ఆ వస్తువు అవుతుంది. తర్వాత వినియోగదారునికి వచ్చేలేకి 165 రూపాయలకి ఆ వ్యాపారస్తుడు ఒక 10 రూపాయలు మార్జినల్ కలుపుకొని 10 రూపాయలకి 1% పన్ను ఉన్నప్పుడు 11 రూపాయలు కలుపుకొని ఆ వస్తువు మొత్తం 176 రూపాయలకి వస్తుంది. ఈ విధంగా జిఎస్టీ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా తెలుస్తుంది ఏంటంటే, జిఎస్టీ ఉన్నప్పుడు ఎవరైతే మా వినియోగదారునికి వస్తువు చేరేప్పటికీ వివిధ దశల్లో ప్రతి దశలో కూడా పన్ను విధించబడింది, కాకపోతే మొత్తంపై విధించబడింది. కానీ జిఎస్టీ వచ్చినాక వివిధ దశలో పన్ను విధించబడింది, కానీ ఎవరైతే మార్జినల్గా అనుకున్నారో ఆ మార్జినల్ మీదే పన్ను విధించబడింది. వస్తువు మొత్తం ఆ రేటు మొత్తం మీద విధించబడలేదు. ఈ విధంగా మనం జిఎస్టీ గురించి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు తెలియపరిచినటువంటి ప్రతి ప్రశ్నకు, ప్రతి డౌట్కు మేము సమాధానం వివరించి చెప్పగలము. ఈ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల గురించి ఈ క్లాసులో విన్నాము. తర్వాత రాబోయే క్లాసులో ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, విన్నారు కదా, మా ఛానల్లో వస్తున్నటువంటి క్లాసులు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.